భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్ర నుండి మనం నిన్న హనుమంతుడి విద్యాభ్యాసం గురించి చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత కదా ఇవాళ చూద్దాం సూర్యుడి గురుత్వం. ఆ తర్వాత కొంతకాలానికి అంజనాదేవి హనుమంతుడిని పిలిచి నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళి విశేషంగా విద్యాభ్యాసం చేయమని ప్రోత్సహించింది. నువ్వు పసితనంలోనే సూర్యమండలం దాకా ఎగిరిన వాడివి కనుక నీకు సూర్యుడి దగ్గరికి వెళ్ళే శక్తి ఉందని ఆమె బాగా స్తోత్రం చేసింది. దాంతో ఆంజనేయుడు అవును నిజమేనంటూ సూర్యుడి దగ్గరికి ఎగిరి వెళ్ళి తనకు విద్యలు బోధించమని ప్రార్థించాడు. సప్తస్వరూఢం నక్షత్రమాలం కోటికిరణ భాస్కరాయ. సప్తస్వరూఢం నక్షత్రమాలం కోటికిరణ భాస్కరాయ. శ్వేతావర్ణం స్ఫటికాశీలం అగ్నివర్ణ భాస్కరాయ. శ్వేతావర్ణం స్ఫటికాశీలం అగ్నివర్ణ భాస్కరాయ. ప్రథమత విష్ణు మధ్యత శంభో అంత్యా బ్రహ్మ భాస్కరాయ. సప్తస్వరూఢం నక్షత్రమాలం కోటికిరణ భాస్కరాయ. ఛాయాలోలం చంద్రపాలం గగన సంచారీ భాస్కరాయ. ఛాయాలోలం చంద్రపాలం గగన సంచారీ భాస్కరాయ. సప్తస్వరూఢం నక్షత్రమాలం కోటికిరణ భాస్కరాయ. శ్వేతారాధం పూర్ణారాధం అష్టమహస్తా భాస్కరాయ. దగజ్వాలం దగ్ధజ్వాలం ప్రజ్వాలాంకృత భాస్కరాయ. అగ్నివస్త్రం సచిదానందం సచిదానంద భాస్కరాయ. అగ్నివస్త్రం సచిదానందం సచిదానంద భాస్కరాయ. సప్తస్వరూఢం నక్షత్రమాలం కోటికిరణ భాస్కరాయ. ఇలా తనకి విద్యలు బోధించమని ప్రార్థన చేశాడు. పూర్వం సూర్యుడే ఇతనికి సర్వ విద్యలు వస్తాయని వరమిచ్చి ఉన్నాడు కనుక ఆయన వెంటనే అంగీకరించవలసి ఉంది. కానీ శిష్యుణ్ణి పరీక్షించదలిచి ఇలా అన్నాడు, నాయనా నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటాను, ఇది నా ఉద్యోగం కనుక నాతో పెట్టుకుంటే నీకు సరిగా చదువు సాగదు అన్నాడు. ఈ మాట విన్న హనుమంతుడు రెండవ మాట మాట్లాడకుండా సూర్యుడి రథానికి అడ్డంగా నిలబడ్డాడు. దాంతో సూర్యుడు కంగారు పడి అది కాదయ్యా, నా రథం ఆగితే లోకాలకి ప్రమాదం. నా రథం కదులుతుంటే చెవులు చిల్లులు పడేటట్లు శబ్దం వస్తుంది. నువ్వు చెప్పమన్నావు కనుక నేను చదువు చెప్తాను, కానీ నీకు వినిపించేదెట్లా? దానికి ఉపాయం నువ్వే చెప్పు అన్నాడు. సూర్యుడు విద్యార్థిని తన రథంలో కూర్చో అని మాత్రం అనటం లేదు. ఆంజనేయుడు అది గ్రహించి ఇలా అన్నాడు, గురుదేవా మీ రథచక్రాల ధ్వని బయటి లోకాలకు పోతుందే కానీ మీ రథంలోకి రాదు. నేను ఇలాగే మీ ఎదురుగా నిలబడి నా మెడను పెంచి మీ రథంలోకి నా తలను దూరుస్తాను. మీ వేగంతో సమానంగా వెనక్కి పరిగెడుతూ ఉంటాను. అప్పుడు మీ రథం ఆగదు, నాకు చదువు ఆగదు. మీరు అనుగ్రహించండి. ఆ మాటలు విన్న సూర్యదేవుడు సంతోషించి ఆ విధానానికి ఒప్పుకున్నాడు. కాంతి వేగం. సూర్యరథ వేగం అంటే అది కాంతి వేగం. ఆ కాంతి వేగంతో సమానంగా పరిగెత్తుతూ హనుమంతుడు విద్యాభ్యాసం పూర్తి చేశాడు. కాంతి యొక్క వేగం ఎంతో మన మహర్షులకు తెలుసు. వేల సంవత్సరాలకు ముందు జీవించిన మహర్షులు సాంబా పురాణంలోని సూర్యస్తోత్రంలో కాంతి వేగాన్ని చెప్పారు. భాగవతంలోని పంచమ స్కందంలో కూడా ఈ విషయమే చెప్పారు. అదే విషయాన్ని 11వ శతాబ్దంలో జీవించిన నన్నయ్య భట్టు తన భారతంలో చెప్పాడు. అదే విషయాన్ని 15వ శతాబ్దంలో జీవించిన విద్యారణ్య స్వామి చెప్పారు. మళ్ళీ అదే విషయాన్ని 16వ శతాబ్దంలో జీవించిన శ్రీనాథుడు చెప్పాడు. అదే విషయాన్ని వైజ్ఞానికులు పరిశోధనలు చేసి మళ్ళీ కనుక్కున్నారు. మహర్షులు చెప్పిన శ్లోకం ఇలా ఉంది:
యోజానానం సహస్రేద్వే శతేద్వే ద్వే చ యోజనే ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. అంటే సూర్యుడు అర నిమిషంలో 22,002 యోజనాల దూరం పోతాడని అర్థం. ఈ లెక్క ప్రకారం కాంతి యొక్క వేగం 1 సెకండుకి 1,87,670 మైళ్ళని వస్తుంది. ఈనాటి వైజ్ఞానికుల లెక్క ప్రకారం కాంతి వేగం 1,86,325 మైళ్ళు. ఈ రెండు ఎంత దగ్గరగా ఉన్నాయో గమనించండి. ఆ విధంగా కాంతి వేగంతో పరిగెత్తుకుంటూ ఆంజనేయుడు సూర్యుడి దగ్గర మొదటి రోజు విద్య పూర్తి చేశాడు. రెండవ రోజు వచ్చేసరికి హనుమంతుడికి ఆ పరుగుల వ్యవహారం నచ్చలేదు. అందువల్ల ఆయన తన శరీరాన్ని పెంచి ఒక పాదాన్ని ఉదయపర్వతం మీద, మరో పాదాన్ని అస్తపర్వతం మీద ఉంచి తలని సూర్యరథంలోకి దూర్చాడు. ఆ విధంగా మరో 6 రోజులు విద్యాభ్యాసం జరిగింది. మొత్తం కలిపి 7 రోజుల్లో సూర్యుడి దగ్గర ఉన్న విద్యలన్నింటినీ గ్రహించేశాడు హనుమంతుడు. ఈ అద్భుత కార్యాన్ని చూసిన మునిలిలా కీర్తించారు. ఆంజనేయ గతివి నీవే, జయము శుభముల నీయవయ్యా, అమ్మ దుఃఖము బాపినావు, అయ్య బాసట నిలిచినావు, జాతికంతకు ప్రాణదానము చేసి సంజీవనుడవైతివి, శక్తిమూర్తివి నీవే అయినను దాని గరికెగనైన తలవవు, దానిని ఇతరులు కోరి పొగిడిన దాని ఫలమును వారికిత్తువు, కాంతివేగమునందుకొనియు విద్యలిమ్మని వెంటబడితివి, హరిహరాత్మత అందుకొనియు సర్వసేవక పదవి నుంటివి, భవసముద్రము దాటివేసియు మమ్ము బోటుల మరవవైతివి, నిన్ను కొంతే కొలుచుచున్నను సచిదానందములు లిచ్చుచుంటివి. ఆ తర్వాత ఆంజనేయుడు బ్రహ్మచర్య దీక్ష పూని చాలా కాలం తపోదీక్షలో ఉన్నాడు. ఇది ఇలా ఉండగా సూర్యభగవానుడి సంసారంలో ఆయనకు ఒక సమస్య ఉంది. ఏమిటంటే సూర్యుడి సంసారం. సూర్యుడు అదితి కశ్యపుల పుత్రుడు. మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ కాలాన్ని నడిపించడం సూర్యుని విధి. విశ్వకర్మ కుమార్తె సంజ్ఞాదేవి సూర్యుని మొదటి భార్య. వీరిద్దరికీ శ్రాద్ధాదేవుడు అనే పుత్రుడు కలిగాడు. అతడే వైవస్వంత మనువు. రాను రాను సంజ్ఞాదేవి సూర్యుని తేజస్సును భరించలేక కన్నులు మూసుకోసాగింది. భర్త కోపగించి, నీవు కళ్ళు మూసుకుంటున్నావు కనుక లోకుల కళ్ళు శాశ్వతంగా మూయించే పుత్రుడు నీకు కలుగుతాడన్నాడు. ఆమెకు యముడు జన్మించాడు. ఇక సంజ్ఞ ఎలాగో కళ్ళు తెరుచుకునే ఉండసాగింది. కానీ ఆమె చంచలంగా చూడసాగింది. నీకు నిలకడలేని కూతురే పుడుతుందన్నాడు భర్త. ఆమెకు యమునాదేవి జన్మించింది. ఇక ఈ భర్తతో వేగేదెలా? ఆమె తన ఛాయలోంచి అచ్చం తనలాగానే ఉన్న ఒక స్త్రీని సృజించి ఇంట్లో ఉంచేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. వచ్చిన కూతురు ఎన్నేళ్లకు తిరిగి వెళతానన్నదు, దిగులుగా ఉంటుంది. ఇది చూసి చూసి విశ్వకర్మ కూతుర్ని నిగ్గదీశాడు. సంజ్ఞ అసలు విషయం చెప్పేసి ఇక నేను భర్త దగ్గరికి పోలేననేసి కుండబద్దలు కొట్టి చెప్పేసింది. కానీ విశ్వకర్మ రోజు కూతురికి బుద్ధులు చెప్పడం ప్రారంభించాడు. ఆడది భర్తను వదిలిపెట్టి రావడం తగదని నూరిపోయసాగాడు. ఆ పోరు పడలేక సంజ్ఞ ఇక తాను అత్తవారింటికి వెళ్ళిపోతున్నానని పుట్టింట్లో చెప్పి అక్కడి నుంచి బయలుదేరి పారిపోయి ఆడగుర్రం రూపంలో తపస్సు చేయసాగింది. సూర్యుడు దీన్ని గుర్తించలేకపోయాడు. ఛాయాదేవికి శని, సావణ్ణి అనే పుత్రులు, తపతి అనే పుత్రిక కలిగారు. తర్వాత కాలంలో శని ఒక గ్రహమయ్యాడు, సావణ్ణి మనువయ్యాడు, తపతి సంవరుడనే రాజుకి భార్య అయ్యింది. రాను రాను ఛాయ తన సవతి అయిన సంజ్ఞాదేవి బిడ్డలను నిరాదరించసాగింది. ఇది తెలిసి సూర్యుడు దీర్ఘంగా ఆలోచించసాగాడు. అతనికి ఛాయ తన అసలు భార్య కాదని అర్థమైంది. వెంటనే ఆయన సంజ్ఞాదేవి కోసం పరుగులు తీశాడు, ఆరాలు తీశాడు. చివరికి అడవుల వెంట వెతకసాగాడు. అక్కడ ఆమెను గుర్తించి సూర్యుడు మగగుర్రమయ్యాడు. వారికి అశ్విని దేవతలు జన్మించారు. వీరే దేవవైద్యులు. ఆరోగ్యప్రదుడైన సూర్యుని పుత్రులు దేవవైద్యులు. సువర్చల జననం. తర్వాత సూర్యుడు దేవతలను సమావేశపరిచి తన భార్య కోసం తన తేజస్సును తగ్గించమని కోరాడు. మామగారైన విశ్వకర్మ ఒక యంత్రం నిర్మించి దానితో సూర్యుడిని సానబెట్టాడు. అప్పుడు రాలిన తేజస్సుల చూర్ణంలో నుంచే విష్ణువు యొక్క చక్రము, శివుని యొక్క శూలము, అష్టవసువుల శంఖాలు తయారైనాయి. వాటితో పాటు సువర్చల అనే తేజస్సాలిని అయిన పుత్రిక కూడా జన్మించింది. ఆ విధంగా సూర్యుని ప్రతాపం కొంత తగ్గగా సంజ్ఞాదేవి ఆయన దగ్గర నిలబడగలిగింది. ఆ విధంగా సంజ్ఞా సూర్యుల కాపురం చక్కబడింది. తర్వాత కథ రేపు చూద్దాం. ఆ ఆంజనేయుని కృపాకటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.